గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే అప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ కానీ వీళ్ళ వల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి, వీళ్ళ వల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఏంటి? 16 నెలల ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారి పనితీరేండి? అప్పుడు వచ్చినటువంటి కంపెనీలు లేవండి. ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి ఆ షెడ్లు కట్టించేసి అక్కడ చేపలు అమ్మించటం, ఇది వీళ్ళు చేసే వ్యాపారం. అది కాదండి. భారతదేశం ఒక ఆస్ట్రేలియాతో ఒప్పందం మొట్టమొదటిసారి కుదుర్చుకున్నారు. ఆక్వా రైతులు ఫ్రాన్స్ ఎగుమతులు లేక ఆక్వా రైతులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారన్న ఆలోచనతో మరి నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాతో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎవరు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ని ఆస్ట్రేలియాకి ఎగుమతి చేసేదా అనే డీల్ని కుదుర్చుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అది నారా లోకేషే అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఆంధ్ర వైపు చూస్తున్నాయి. ఏంటి ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వస్తుంది, మన సీఎంలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అని చెప్పేసి అన్ని రాష్ట్రాల సీఎంలు ఏం చేస్తున్నారంటే ప్రజలు సీఎంని ప్రశ్నిస్తున్నారు. ఆ గూగుల్ డేటా సెంటర్ మన రాష్ట్రానికి ఎందుకు తీసుకోలేకపోతున్నారనే ఆలోచన ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ఎక్కిన గౌరవం. నారా లోకేష్ గారు ఉండి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కేవలం వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళ కష్టం ఫలితమే ఈ గూగుల్ డేటా సెంటర్.